ఎట్టకేలకు పాకిస్తాన్‌కి, భారతదేశానికి యుద్ధం అనేది నిలిపివేయడం జరిగింది. ఈ రోజున మరి చర్చలు జరిపేటటువంటి అవకాశాలున్నాయి. ఈ చర్చల్లో మరి పలు అంశాల మీద మరి ప్రస్తావించేటటువంటి అవకాశాలున్నాయి. అయితే యుద్ధ వాతావరణం అనేది మరి ముగిసిన తర్వాత 2 గంటల్లోనే మరి పాకిస్తాన్ మళ్ళా డ్రోన్లు పంపి కాల్పులనేవి మొదలుపెట్టడం జరిగింది. అంటే ఈ యొక్క యుద్ధ విరమణను ఉల్లంఘించినట్లు కూడా పాకిస్తాను మరి కవ్వింపు చర్యలు చేస్తోంది. దీనిపై కూడా మరి ఎలా స్పందిస్తోంది భారత ప్రభుత్వం కావచ్చు, భారతదేశం కావచ్చు అనే విషయాల మీద మనం కూలంకషంగా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎట్టకేలకు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం అనేది విరమణ జరిగింది. ఈ రోజున మరి పాకిస్తాన్ ప్రతినిధులతో తర్వాత భారత్ ప్రతినిధులతో కలిసి మరి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి పలు అంశాల మీద. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడిలో మరి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ ప్రాణాలు తీసినటువంటి ఆ ఉగ్రమూకల్ని ఇంకా అరెస్ట్ చేయలేదు. మరి వాళ్ళని ఇంకా పట్టుకునేటటువంటి అవకాశాలు లేవు, వాళ్ళని ఇంకా పట్టించలేదు, భారత్ కూడా పట్టుకోలేదు. కాబట్టి మరి వాళ్ళని పట్టించాలి, వాళ్ళని అప్పజెప్పాలనేటువంటి చర్యలు ఏమైనా జరుగుతాయా, లేకపోతే మరి సింధు నది జలాలు అలానే కంటిన్యూషన్గా మరి అక్కడికి పాకిస్తాన్కి వెళ్లకుండానే చేస్తారా ఏంటనేది పలు అంశాల మీద కూడా మరి ఈ రోజున చర్చలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది భారతదేశంలో విలువెలలాడిందనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే అన్ని వైపుల నుంచి కూడా పాకిస్తాన్ని మరి బంధన చేయడం జరిగింది భారతదేశం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. భారతదేశం తలుసుకుంటే పాకిస్తాన్ ఎంత అనేటటువంటి విషయాన్ని రుచి చూసింది పాకిస్తాన్ అని చెప్పొచ్చు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్రంప్ కూడా ప్రత్యేకంగా పోస్ట్ చేయడం జరిగింది. ఈ శాంతి చర్చలతో మా ఇరువురి మధ్యన యుద్ధాన్ని ఆపినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అని చెప్పేసి పోస్ట్ చేయడం జరిగింది పాకిస్తాన్ ప్రధానమంత్రి ట్రంప్కి. అయితే ఇక్కడ భారతదేశం మరి యుద్ధాన్ని ఆపి చేయటం ఎంతవరకు సమంజసం అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ముఖ్యంగా మన యొక్క కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో అమాయక ప్రజల్ని ఎంతమందిని అయితే ప్రాణాలు తీశారో వాళ్ళని ఇంకా పట్టుకోలేదు, వాళ్ళని మన భారతదేశం సంహరించలేదు. వాళ్ళని పట్టించాలని చెప్పేటటువంటి నినాదాలు మిన్నంటుతున్నాయి భారత్ మొత్తం. ఏది ఏమైనా ఈ చర్చల అనంతరం వాట్ ఈజ్ వాట్ ఏంటనేది కూడా తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రోజున బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగినటువంటి మరి పోరులో యుద్ధంలో వీరమరణం చెందినటువంటి మురళీ నాయక్కి ఈరోజు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్, తర్వాత అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా మరి హోమ్ మినిస్టర్ అయినటువంటి అనిత గారు కూడా ఈ యొక్క అంత్యక్రియల్లో పాలు పంచుకోవడానికి వెళుతున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వీరమరణం పొందినటువంటి వీర జవాన్కి మనం అందరం కూడా వీడ్కోలు తెలియచేయాలి, మరి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే అతని యొక్క ఆత్మ శాంతించాలని చెప్పేసి కూడా మనం అంతా కోరుకోవాలి. జై జవాన్ అంటూ సెల్యూట్ చేయాలి. జై హింద్.